క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, తపోకాలపు మొదటి ఆదివార వాక్య పరిచర్యకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నేటి అంశం శోధనలను మనం ఎలా జయించాలా. ప్రియ స్నేహితులారా, ప్రతి మనిషి తన జీవితంలో ఎన్నో శోధనలు ఎదుర్కొంటూ ఉంటాడు. మనిషికి శోధన అనివార్యం. పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా అనేక రకాల శోధనలను మనిషి ఎదుర్కొంటుంటాడు. Temptations are not sent to us to make us fall, but to strengthen us. శోధనలు మనల్ని పడగొట్టడానికి కాదు, కానీ మనల్ని దృఢంగా నిలబెట్టడానికి. Temptations are not for our ruin, but for our good. శోధనలు మన వినాశనాన్ని కాదు, కానీ మన మంచికే. ప్రియ దేవుని వారలారా, శోధనలు మంచివే, కానీ వాటికి లొంగిపోతేనే పాపానికి గురవుతాం. విశ్వాసి ఈ శోధనల గుండా వెళ్ళడం ద్వారా తాను తన ఒరిజినాలిటీ ఏమిటో అర్థమవుతుంది. నిజంగా దేవునికి ఇష్టమైన బిడలంగా, ఆత్మీయంగా ఎదిగే బిడలంగా ఉండాలంటే ప్రతి వ్యక్తి కూడా శోధనల గుండా వెళ్ళి తీరవలసిందే. దేవుని బిడ్డలారా, అందుకే కింద పేతురు గారు తాను రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 6-7 వచనాలు అంటారు, పలు విధములకు పరీక్షణ వలన వాటికి మీరు గురైనప్పుడు మొదటగా అది మీకు బాధ కలిగిస్తుంది, కానీ దీనిని గురించి మీరు సంతోషించండి. దేని గురించి? శోధన వలన పరీక్షల గుండా వెళ్ళటం ద్వారా మీ విశ్వాసం యథార్థమైనదని నిరూపించబడుతుంది. అంతేకాదు, నాశనమగు బంగారము అగ్నిచే పరీక్షింపబడాలి కదా, అటులనే మన విశ్వాసం కూడా శోధనల ద్వారా, పరీక్షల ద్వారా పరీక్షింపబడాలి. అప్పుడే దేవుని మహిమ కిరీటాన్ని, జీవ కిరీటాన్ని మనం పొందుకుంటాం. అదే బిడ్డలారా, శోధనను ఎలా జయించాలా అంటే, మొదటగా నేను శోధింపబడుతున్నాను అని ఏ వ్యక్తి పలుకరాదు. దేవుడు శోధింపనీయడు, కానీ అనుమతిస్తాడు. చాలాసార్లు మనం అనుకుంటుంటాం, నేను అనేక విధాలుగా శోధనకు గురవుతున్నాను, దేవుడు నా జీవితంలో పరీక్షలు పెడుతున్నాడు అని రకరకాలుగా మనం దేవుడిని నిందిస్తుంటాం. యాకోబు గారు రాసిన లేఖ 1వ అధ్యాయం 13వ వచనంలో మనం ఆలకిస్తున్నాం, దేవుడు ఎవరిని శోధింపడు. శోధనకు మరి మూల కారణాలు ఏమిటి అంటే, మన బలహీనతే శోధనకు కారణం. ఈ లోక ఆకర్షణలే శోధనకు కారణం. సాతాను యొక్క ప్రలోభాలే శోధనకు కారణం. అంతేకాని దేవుడు మన జీవితంలో ఆయన మన పరీక్షకు గురి చేయడు. శోధనల గుండా వెళుతున్నప్పుడు కూడా ఆయన మార్గాన్ని మనకు చూపిస్తాడు, నిగ్రహ శక్తిని కూడా మనకి అనుగ్రహిస్తాడు. ఏ విషయాన్ని పోయిన పౌలు గారు కొరింథీయులకు రాయబడిన మొదటి లేఖ 10వ అధ్యాయం 13వ వచనంలో అంటారు, దేవుడు మీ శక్తికి మించి మిమ్మల్ని శోధింపడు. శోధింపబడుతున్న సమయంలో మీకు కావలసిన శక్తిని ఆయన అనుగ్రహిస్తాడు. అంతేకాదు, వాటి నుంచి ఎలా బయటపడాలో మార్గాన్ని కూడా చూపించే దేవుడు మన దేవుడు. శోధన గుండా వెళ్తున్నప్పుడు ఎలా బయటపడాలో అనే మార్గాన్ని మనకు చూపిస్తాడు. కాబట్టి దేవుడు ఏ వ్యక్తిని కూడా శోధింపనీయడు, శోధనకు గురి కానియడు, కానీ శోధనను మన జీవితంలోనికి అనుమతిస్తాడు. శోధనను మనం ఎలా జయించాలంటే, యేసుక్రీస్తు ప్రభువు మొట్టమొదటగా మనకు ఆదర్శం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం గమనించినట్లయితే, 40 దినములు యేసుక్రీస్తు ప్రభు శోధింపబడిన తర్వాత, శోధనకు గురైన తర్వాత ఆయన ఏ విధంగా వాటి నుంచి బయటపడ్డాడు మనందరికీ తెలిసినదే. దైవ వాక్కుతో సైతాను పై విజయాన్ని సాధించాడు, దైవ వాక్కుతో సమాధానం చెప్పాడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన ఉపవాసం ద్వారా శోధనను జయించడానికి సిద్ధపడ్డాడు. మూడవదిగా తండ్రి దేవుని చిత్తానికి ఆయన విధేయించాడు. కనుక మనం కూడా దైవ వాక్కుతోనూ ప్రార్థన ఉపవాసముతోనూ తండ్రి దేవుని చిత్తానికి విధేయించడం ద్వారా శోధనను జయించుకుంటాం. ఇక మూడవదిగా
దైవ వాక్కుతో శోధనను మనం జయిస్తాం. కీర్తనలు 119:11 దేవా, నేను నీకు వ్యతిరేకంగా పాపము చేయకుండాటకు, ద్రోహం చేయకుండాటకు నీ వాక్యమును నా హృదయములో నిలుపుకుంటుని అని కీర్తనకారుడు పలుకుతున్నాడు. నిజమే, దైవ వాక్కు అనుదినం మనం చదువుట ద్వారా, పఠించడం ద్వారా, జ్ఞాపకం చేసుకున్నట ద్వారా శోధనను మనం జయిస్తాం. దైవ వాక్కును మనం పఠించడం ద్వారా, అనుదిన జీవితంలో పాటించడం ద్వారా, దైవ వాక్కు ద్వారా మనం శోధనను జయిస్తాం. ప్రియమిత్రులారా, 4వదిగా ప్రార్థన ద్వారా శోధన జయిస్తాం. మత్తయి సువార్త 26:41 ప్రభు అంటారు, మీరు శోధనలకు గురి కాకుండా కొరకై ప్రార్థన చేయుడు అంటాడు. నిజమే, మన ఆత్మీయ జీవితంలో శోధన గురవుతున్నప్పుడు, నీరు గారిపోతున్నప్పుడు, సమస్తం కోల్పోతున్నప్పుడు మనము వాడవలసినటువంటి వెపన్, ఆయుధం ప్రార్థన. మోకరించి ప్రార్థించగలిగితే ఎట్టి శోధనైనా కానీ మన నుంచి పారిపోతాయి. ప్రియమిత్రులారా, ప్రార్థించే వ్యక్తి శోధింపబడుతున్నప్పటికీ కూడా అవి అతన్ని ఏమీ చేయజాలం. కారణం, శోధించే కొద్దీ ప్రార్థనలో ఎదుగుతుంటాడు. ప్రార్థించే కొద్దీ శోధనను జయించే శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రార్థన అనే ఆయుధాన్ని మనం వాడినట్లయితే శోధన నుంచి మనం బయటపడతాం. ఇక శోధనను మనం ఎలా జయించాలా అంటే, శోధనకు గురేటువంటి పరిస్థితుల నుంచి మనం పారిపోవాలి. We have to run away from the situations that lead us into temptations. ఆదికాండం 39 చూస్తున్నాం. యోసేపు గారు పొతిఫరు భార్య శయనింపమని శోధిస్తూ ఉండగా, పాపం చేయమని బలవంతం చేస్తుండగా ఆయన అక్కడి నుంచి పారిపోయాడు. ఇప్పుడే తెలుగు వల్ల ఈరోజు ఈ లోకంలో మనం చూస్తున్నట్లయితే మన దగ్గర ఉన్న సెల్ ఫోన్ అనేక విధాలుగా మనం శోధిస్తూ ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్నప్పటికీ కూడా సరైన విధంగా మనం వాడుకోకపోవట చేత దాని ద్వారా మనము పతనమవుతున్నాం. ఈ సమాజం అనేక విధాలుగా మనం శోధిస్తూ ఉంది. అయితే మనం జాగ్రత్త పడాలా. అప్పుడే వింటున్నారా, శోధన నడిపించే సందర్భాల నుంచి, సిచ్యువేషన్స్ నుంచి మనం పారిపోగలగాల. అయితే మనం ఎక్కడ ఉంటున్నాం? శోధనకు చేరువ అవుతున్నామా? శోధనలో పడగొట్టే మనుషుల దగ్గర మనం ఉంటున్నామా? ఎవరితో ఉంటున్నామనే విషయం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలా. మొదటి కీర్తన 1 వచనం మనకు ఈ విధంగా తెలియజేస్తుంది, దుష్టుల సలహాలను పాటింపని వాడును, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండని నరుడు ధన్యుడు. కనుక దుష్టుల మార్గంలో మనం పయనిస్తున్నామా? దుష్టుల దగ్గర కూర్చొని మనము వారి యొక్క వ్యర్థమైన మాటలను ఆనందపడుతున్నామా? వారి మార్గంలో నడుస్తున్నామా? ఆలోచిద్దాం. సామెతలు 4:14-15 కూడా మనం సెలవిస్తుంది, దుష్టుల మార్గంలో మనం పయనించకూడదు. వారి సలహాలను, వారి ప్రణాళికల ప్రకారం మనం ముందుకు సాగిపోకూడదు. పాపానికి నడిపించే సిచ్యువేషన్స్ నుండి మనం దూరంగా పారిపోవాలా. ప్రియమిత్రులారా, కనుక ఈ విధంగా ప్రభువే మనకు మార్గాన్ని చూపిస్తున్నాడు. శోధన జయించడానికి దైవ వాక్కు, శోధన జయించడానికి ప్రార్థన, శోధన జయించడానికి సిచ్యువేషన్ నుంచి పారిపోవడం, శోధన జయించడానికి ప్రభు వైపు చూడడం. కనుక దేవుని ప్రార్థన చేద్దాం. ప్రభువా, శోధనను జయించే శక్తిని నాకు దయచేయండి. శోధింపబడుతున్నప్పుడు ఆత్మీయంగా దిగజారిపోకుండా మరింతగా నీ వైపు చూస్తూ ముందుకు సాగిపోయే కృపను దయచేయండి నాయన అని ప్రార్థన చేసుకుందాం.